భగవంతుడు అన్ని జీవరాశుల్లోని ఉంటాడని మీకు తెలుసా? ఒక రోజు ఒక సాధువు తన శిష్యులతో దేవుడు భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల్లోని ఉన్నాడు కనుక ఆ జీవరాశులను మనం నమస్కరించాలని బోధిస్తాడు. ఆ శిష్యుల్లో ఒకడు అగ్ని హోమానికి కర్రలు కావాలని అడవికి వెళ్తాడు. అకస్మాత్తుగా అతనికి అడ్డంలే మదపుటేనుగు వస్తుంది అనే కేక గట్టిగా వినబడుతుంది. ఆ కేక విని అందరూ పారిపోతారు. కానీ ఆ శిష్యుడు ఇలా అనుకుంటాడు, ఈ ఏనుగు కూడా భగవంతుడి యొక్క వేరొక రూపమే కదా, నేనెందుకు పారిపోవాలి అని అక్కడే నిలబడి ఏనుగుకు తల వంచి నమస్కరిస్తాడు. ఏనుగు మీద ఉన్న మావిటివాడు పారిపో అని గట్టిగా అరిచాడు. అయినా శిష్యుడు కదలకపోయేసరికి ఏనుగు తన తొండంతో ఆ యువకుడును విసిరికొట్టింది. గాయాలతో పడి ఉన్న శిష్యుడు వద్దకి గురువు వచ్చి చికిత్స చేసి ఇలా అడుగుతాడు, ఏమయ్యా, ఏనుగు వస్తుందని నీకు తెలిసినా నీవు ఎందుకు తొలగలేదు అని ప్రశ్నించగా ఆ శిష్యుడు, గురువు గారు, భగవంతుడు మానవులుగాను జంతువులుగాను ఎన్నో రూపాల్లో ధరించారని చెప్పారు కదా, అందుకే ఏనుగు రూపంలో దేవుడు వస్తాడని నేను పక్కకి తొలగలేదు అని బదులు చెప్తాడు. ఇది విన్న గురువు గారు శిష్యుడితో, నిజమే నాయనా, ఏనుగు దేవుడు రావడం యథార్థమే, కాని మావిటి దేవుడు పారిపోమన్నాడు కదా, అన్ని జీవులు దేవుడి రూపాలే అయినప్పుడు ఆ మావిటి దేవుడి మాట ఎందుకు వినిపించుకోలేదు? నీవు ఆ మావిటి దేవుడి మాట వినాల్సింది అని గురువు గారు సెలవిచ్చారు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.